హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను నిమ్మకాయ చట్నీ అండి. ఇది అంటే తీపి చట్నీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నిమ్మకాయలు ఒక కాయ ఇలాగ మజ్జిగ కోసుకొని 4 ముక్కల కింద కోసుకొని నేను ఒక 10 కాయలు కోసుకున్నానండి. 10 కాయలు కోసి ఇలా ముక్కలు కోసుకొని అందులో కొద్దిగా ఉప్పు ఎక్కువ వేయలేదండి, కొద్దిగా వేసాను. 2 స్పూన్లు ఉప్పు వేసాను. ఆ కాయలకి వేసుకొని ఒక డబ్బాలో ఊరబెట్టుకోవాలండి. ఊరబెట్టుకొని రోజు కలుపుతూ ఉండాలండి. 4 రోజులు అలా కలిపాక ఇలాగ ఒక గిన్నెడు ముక్కలు తీసుకొని నేను ఒక గ్లాసు నీళ్లు వేసుకొని బాగా మరగనిచ్చాను. అందులో ఈ ముక్కలు వేసుకొని ఉడకనివ్వాలండి. ఉడికాక మనకి అవి ఉడికాక ఆపేసి చల్లారనివ్వాలి. ఒక పెనంలో మనం ధనియాలు 2 స్పూన్లు, 1 స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోవాలండి. ఒకసారి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పొడి చేసుకొని మనం ఉంచుకుంటే ఏ కర్రీస్లో కూడా బాగుంటుందండి. ఇలా మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను. ఇది ఇలా అప్పుడు ఉడికిపోయి చల్లారి పెట్టేసుకోవాలి. మనం చల్లారి పెట్టుకొని ఒక పెనంలో మనం దానికి స్వీట్కి తగ్గ మనం బెల్లం అండి. నేనైతే 1 కప్పు నిమ్మకాయ ముక్కలు, 1 కప్పు బెల్లం వేసాను. దాంట్లో కొద్దిగానే నీళ్లు వేసాను, ఎందుకంటే ఎక్కువ వేయకూడదు వాటరు. పాకంలాగా వచ్చేసాక ఆపివ్వాలండి. పాకంలాగా వచ్చింది కదా, ఇంకా ఆపేసాను. ఆపేసాక పాకం చల్లారాక అప్పుడు మనం ఈ నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి. మనకు ఉడికిన నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి. వేడి మీద వేసుకోకూడదు. ఎప్పుడు నిమ్మకాయ వేస్తే చేదు వచ్చేస్తుంది. అందుకని పాకం చల్లారాక ఇది నిమ్మకాయ ముక్కలు కూడా చల్లారాక 2 కలిపి వేసుకున్నాను. ఇలా 2 కలిపేసుకోవాలి. మనం కలుపుకున్నాక అందులోనే కారం, టేస్ట్కి తగ్గ కారం అండి. అంటే మరీ కారం ఎక్కువ అక్కర్లేదు. అలాగే ఈ పొడి మనం చేసుకున్న పొడి 2 స్పూన్లు పొడి, 2 స్పూన్లు కారం, 1 స్పూను పొడి, పసుపు, చిన్న మెంతి గుండ అండి. మెంతులు వేయించేసుకొని పొడి చేసుకొని ఉంచుకోవాలి మనం. మెంతిగుండ, కొద్దిగా టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకున్నాక మనం కలపకుండా దాని మీద వేడి తాలింపు మినపప్పుని, మిరపకాయ, కరివేపాకు, ఆవాలు, ఇంగువ వేసి తాలింపు పెట్టేసుకొని ఆ వేడి కారం మీద వేయాలండి. ఆ కారం మీద వేసిన వల్ల మీకు పచ్చివాసన రాదు కారం. అలాగా కలిపేసి 2 రోజులు ఊరనివ్వాలి. మనం ఊరనిచ్చాక ఒక్కసారి ఎండ చూపించి ఒక సీసాలో వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన నిమ్మ చట్నీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. అంతేనండి. థ్యాంక్ యూ.